ఆహా, కన్నుల పండుగగా ఉంది కౌరవ సభ. ఓహో, రాయబారానికి వచ్చినట్టున్నారు శ్రీకృష్ణ పరమాత్ములు. బాగున్నారా? ఏం బాగులే, శకుని పుణ్యం అని కుంటివాడయ్యాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. చచ్చు కబుర్లు కట్టిపెట్టి అసలు విషయానికి రండి. ఆ డైరీ నీ దగ్గర ఉందా? చచ్చు కబుర్లు కట్టిపెట్టమని పుచ్చు ప్రశ్న వేశారు. డైరీ నా దగ్గర లేకపోతే మీ దగ్గరికి ఎందుకు వస్తాను భానోజీ గారు? భానోజీ? నా పేరు నీకెలా తెలుసు? ఇది ఇంకా పుచ్చు ప్రశ్నే. మీ జాతకాలన్నీ రాసున్న డైరీయే నా దగ్గర ఉన్నప్పుడు మీ పేరు నాకెలా తెలుసు అని అడుగుతారే? ఆ డైరీ మాకు కావాలి. మీకు కావాలని తెలిసే వచ్చాను. మీకు డైరీ కావాలి, నాకు డబ్బు కావాలి. ఎంత కావాలి? ఒంటరిగాని నాకెంత కావాలి? 10 లక్షలు చాలు. 10 లక్షలా? ఏదో కష్టార్జితమైనట్టు ఏడు మొహం పెడతావే? ఆ డైరీ పోలీసుల చేతుల్లో పడితే మీ అందరి బతుకులు బండల పాలు. మీ అందరి ప్రాణాలు కలిసి 10 లక్షలు చేయవా? ఏయ్, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసిన వాడు ఎవడో ప్రాణాలతో బయటపడలేదు తెలుసా? ఏ సంబు, నీకేమైనా మతిపోయిందా? అతన్ని చంపితే మనం అందరం చేస్తాం. మనం అందరం బతకాలంటే ఆ డైరీ మనకు కావాలి. అతను అడిగినంత డబ్బు ఇచ్చి ఆ డైరీ తీసుకోవడం అతనికి లాభం, మనకి క్షేమం. సాబాష్, ఆడపిల్లైనా అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు చెప్పింది. ఆ మాత్రం బుర్రలేదు. వ్యాపారం ఎలా చేస్తున్నారా వేధవాళ్ళు? రామ్ సింగ్, కట్టిపెట్టి నీ కబుర్లు. ఆ డైరీ తీసుకురా, డబ్బిస్తాం. భానోజీ గారు, దేవుడు మీకిచ్చినంత తెలివి నాకు ఇచ్చాడు. అది కాదు పద్ధతి. డబ్బు మీరు నాకు ఎక్కడ ఎప్పుడు ఇవ్వాలో, డైరీ నేను ఎవరికి ఎక్కడ ఇవ్వాలో నేను చెప్తాను. డైరీ ఎవరికైతే ఇస్తావు? ఆ పిల్లకిస్తాను. ఆ పిల్లకి ఎందుకు ఇవ్వాలి? మీ అందరికంటే తెలియగలదని ఇప్పుడే తెలుసుకున్నాను కనుక. త్వరగా చెప్పు. 10 లక్షలు ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టె ఆ పిల్ల చేతికిచ్చి ఆ పిల్లనే ఒంటరిగా. సార్ సార్, ఇన్స్పెక్టర్ వర్మ గారు వస్తున్నారు. మీరంతా లోపలికి వెళ్ళండి. నువ్వు కూడా లోపలికి వెళ్ళు, తర్వాత పిలుస్తాం. నాన్న, దీపా, దీపా, నాన్న, బాబు, బాబు, దీపా, బాబు. వాట్ అబౌట్ దిస్? నాన్న, మన ఇంటికి వెళ్దాం నాన్న. మమ్మల్ని తీసుకెళ్ళిపో నాన్న. అలాగేనమ్మా, ఈ రాత్రికి ఎలాగైనా సరే వచ్చి తీసుకెళ్తాను. మీరేం భయపడకండి. ఇదిగో, నేను మీ నాన్నని వాళ్ళతో చెప్పొద్దు. పడుతున్నా, జాగ్రత్త. రామ్ సింగ్, ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు రా. వాడు భానోజీ గారి పిల్లలా? అవన్నీ నీకెందుకు రా. జయ, బాబుని దీపని స్కూల్ నుంచి ఎవరు ఎత్తుకుపోయారు. ఆ సంగతి చెప్పడానికే వచ్చాను. పిల్లల్ని డేవిడ్ తన ఇంట్లో దాచాడు. అలాగా? అయితే వెంటనే వెళ్ళి వాళ్ళని రచించాలి. ఏవయ్య ముక్క నచ్చ ఈడేసేదలిగి తెల్లారింది. ఒక జోకర్ కూడా వేయడం ఉండదు. ఏమిట్రా ప్రతి ఆట ముక్కలు కలవట్లేదు? రే, సరిగ్గా సౌండ్రా. ఎప్పుడు పడతాడు. 8 పాయింట్స్, 20 పాయింట్స్ కౌంట్. వెరీ గుడ్. కలపరా, మళ్ళీ కలప సరిగ్గా. Hey, you, follow me. Something? Something? Something, Kangaru! Something! Something!
నాకు తెలుస్తావా లేదా? రాంసయ్! నిన్నే రాంసయ్! రాంసయ్! బాబు మీరు ఇక్కడే ఉండండి. వాడెవడో వెంట పడుతున్నాడు. వాడి సంగతి తెలిచేస్తాను. ఒకసారి నువ్వు నన్ను పోలీసుల నుంచి కాపాడావు. అందుకే ఈ మాత్రం మర్యాదగానైనా మాట్లాడుతున్నాను. అదే ఇంకొకడైతే ఈ పాటికి చంపి పారేసేవాణ్ణి. ఆ పిల్లలెక్కడ? పిల్లల మాటెత్తితే ప్రాణం తీస్తాను. పిల్లల్ని ఎక్కడ దాచావో చెప్పు. ఈ గోడకు అవతల పక్కన ఉన్నారు. అక్కడికి వెళ్ళాలంటే నన్ను దాటి వెళ్ళాలి. కానీ నువ్వు నన్ను దాటలేవు.
క్షమించు విజయ్, నువ్వు బిడ్డల్ని ఎత్తుకుపోవడానికి వచ్చావనుకున్నాను. నువ్వు బిడ్డల్ని ఎత్తుకుపోతున్నావని నేను అనుకున్నాను. ఇన్నాళ్ళు నా పిల్లల్ని కాపాడిన దేవుడివి, నీ రుణం ఎలా తీర్చుకోగలను? నీకు నేనేం సాయం చేయగలను చెప్పు. నాకిప్పుడు ఎవరు ఏమీ సహాయం చేయలేరు. పోలీసులు నన్ను అడుగు, పోలీసులు వస్తున్నా, నేను తప్పించి వెళ్ళిపోతున్నా. పిల్లలు జాగ్రత్త. ఇటు ఎవరైనా మనిషి వచ్చాడా? వచ్చారు, ఒకళ్ళు కాదు, ముగ్గురు. ఏరి మీ ముగ్గురే. షడప్ గోన్